మంచిది. ఈరోజు మనం నేర్చుకునే మరొక అంశము దైవ గ్రంథముల నుండి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుండి రెండు వర్తమానములు మనం తీసుకోబోతూ ఉన్నాం. దైవ గ్రంథముల నుండి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. అంశం ఏమిటంటే, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో నూతన సంవత్సరం ఎందుకు ఇస్తాడు? దేవుడు ఒక వ్యక్తికి నూతన సంవత్సరము పుట్టినరోజు సందర్భంగా నూతన సంవత్సరాన్ని ఆయుష్ను దేవుడు ఎందుకు ఇస్తాడు అనే సుదీర్ఘమైన అంశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. 7 పాయింట్స్ ద్వారా ఈ యొక్క వర్తమానం మీ ముందుకు తీసుకుని వస్తున్న పుట్టినరోజు సందేశము, లేక దేవుడు ఒక వ్యక్తికి ఒక వ్యక్తి జీవితంలో నూతన సంవత్సరం ఎందుకు ఇస్తాడు అనే సుదీర్ఘమైన అంశాన్ని మీ ముందుకు పెడుతున్నాను. మూలవాక్యముగా హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము నుండి మనం ఈ యొక్క వాక్యాన్ని తీసుకుంటూ ఉన్నాం. 1వ వచనంలో చూస్తే, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 1వ, ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము. కాబట్టి ఈ యొక్క వచనము ద్వారా మనం 2 ఉపదేశాలు మన దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే, లార్డ్, I have heard the news about you. I am amazed at what you have done. Lord, do great things once again in our time. Make those things happen again in our own days. Even when you are angry, remember to be kind. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో నూతన సంవత్సరము ఎందుకు ఇస్తాడు? కారణాలు ఏంటి? ఎందుకు దేవుడు మనకి దీర్ఘాయుష్నిస్తున్నాడు? ఆయనకు ఉండినటువంటి ఆలోచన, ఆయనకు ఉండినటువంటి చిత్తం ఏమిటి? ఎందుకు సంవత్సరములు జరుగుతూ ఉండగా దేవుడు తన కార్యమును నూతనపరుస్తూ నూతనమైన వాత్సల్యముతో ఎందుకు మనలను ప్రేమిస్తున్నాడు? కోపించుచునే వాత్సల్యమును ఎందుకు యెహోవా దేవుడు జ్ఞాపకమునకు తెచ్చుకుంటున్నాడు అనే అంశాలు మనం ఆలోచన చేసినట్లయితే, ఒక 7 విషయాలు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో నూతన సంవత్సరము ఎందుకు ఇస్తాడు? పుట్టినరోజు సందర్భంగా దేవుని యొక్క పిల్లలు ఈ యొక్క 7 పాయింట్స్ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అసలు నాకు ఎందుకు ఈ యొక్క నూతన సంవత్సరము దయాకిరీటముగా దేవుడిస్తున్నాడు? ఎందుకు ఈ యొక్క నూతన సంవత్సరంలో కూడా దేవుడు నన్ను తన కృపను కనపరుస్తూ ఎందుకు భూమి మీద ఉంచుతున్నాడు? దేవుడు ఒక వ్యక్తి జీవితంలో నూతన సంవత్సరం ఎందుకు ఇస్తాడు అనే అంశంలోనికి మనం వెళ్ళినట్లయితే, ఫస్ట్ పాయింట్ చూస్తే, ఈ భూలోకములో ఎంతమంది అయితే రక్షణ పొందలేదో ఆ రక్షణ పొందని వారు రక్షణ పొందడానికి, రక్షణ పొంది పాపములో పడిపోయిన వారు రక్షణలో స్థిరపరచడానికి దేవుడు నూతన సంవత్సరం ఇస్తాడని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో అనేక మంది బిడ్డలు, దేవుని యొక్క పిల్లలు కూడా ఫస్ట్ పాయింట్లో ఉన్నారు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో నూతన సంవత్సరం ఎందుకు ఇస్తాడంటే, నూతన సంవత్సరం అంటే క్రొత్త సంవత్సరం మాత్రమే కాదు, కానీ మన యొక్క పుట్టినరోజు సందర్భం అని కూడా మనం లెక్కించవచ్చు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో నూతన సంవత్సరం ఎందుకు ఇస్తాడంటే, ఈ భూలోకములో ఎంతమంది అయితే రక్షణ పొందలేదో ఆ రక్షణ పొందని వారు రక్షణ పొందడానికి, అలాగే రక్షణ పొంది పడిపోయిన వారు రక్షణలో స్థిరపడడానికి,
స్థిరపరచబడడానికి దేవుడు నూతన సంవత్సరం ఇస్తాడు. ఇంకా దీర్ఘాయుష్ దేవుడిస్తున్నాడు. ఒకవేళ రక్షణ పొందకపోతే రక్షణ పొందడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ రక్షణ పొంది పాపములో పడిపోయినట్లయితే రక్షణలో స్థిరపడడానికి, మనలను దేవుడు స్థిరపరచడానికి మరి ఒక నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవుడిస్తాడు. చూద్దాం. 2 రిఫరెన్సెస్ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ భూలోకములో ఎంతమంది అయితే రక్షణ పొందలేదో ఆ రక్షణ పొందని వారు రక్షణ పొందడానికి దేవుడు నూతన సంవత్సరం ఇస్తాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే దానికి ఆధారం మనకి కనపడుతూ ఉన్నది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకు దేవుడు మనకు నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవుడు ఇస్తున్నాడంటే, రక్షణ పొందని వారు రక్షణ పొందడానికి, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. వర్తమానం వింటున్న దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, మన యొక్క జీవితాలలో కూడా ఒకవేళ రక్షణ పొందుకోకపోతే దేవుడు ఎందుకు నూతన సంవత్సరాలు దేవుడు ఇస్తున్నాడంటే, మనం రక్షణ పొందడానికి దేవుడికి అవకాశం, దేవుడొక తరుణం దేవుడు మనకిస్తున్నాడు. అలాగే రక్షణ పొంది పాపములో పడిపోయిన వారు, రక్షణ పొంది దోషములలో పడిపోయిన వారు రక్షణలో స్థిరపడడానికి దేవుడు నూతన సంవత్సరం దేవుడిస్తాడు. అపోస్తలుల కార్యముల గ్రంథములోనే 16వ అధ్యాయములో 27 నుంచి 34 వచనాలు చూస్తే చెరసాల నాయకుడు అక్కడ కనపడుతూ ఉన్నాడు. ఆ యొక్క అధ్యాయములో జరిగిన సంఘటన, పౌలు శీలను పట్టుకొని వారిని చెరసాలలో వేసిన సందర్భాలలో మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచు ఉండినప్పుడు ఖైదీలు వినిచున్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. ఈ యొక్క సంఘటన చెరసాలలో జరిగినప్పుడు చెరసాల నాయకుడు ఏమి చేస్తున్నాడంటే, 27వ వచనంలో చూస్తే, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. ఇక్కడ చెరసాల నాయకుడు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన సందర్భం అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇతనికి ఎందుకో ఒక తరుణాన్ని దేవుడిస్తున్నాడంటే, ఈ చెరసాల నాయకుడు మరియు ఆయన యొక్క కుటుంబము రక్షించబడాలి. దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఏర్పాటులో చెరసాల నాయకుని యొక్క కుటుంబము కూడా ఉన్నది కాబట్టి దేవుడు అతనిని మరణానికి అప్పగించలేదు. వెంటనే పౌలు ఏమని మాట్లాడుతున్నాడంటే, వెంటనే కొంచెం ఒక ఆలస్యమైనట్లయితే అతను ఆత్మహత్య చేసుకునేవాడు, కానీ దేవుడు వెంటనే పౌలును ఏర్పాటు చేసుకొని పౌలు మాట్లాడిన మాటలను బట్టి అతడు ఏ హానియు చేసుకొనలేదు. దేవుడు అతనికి ఒక తరుణాన్ని దేవుడిస్తున్నాడు. అతడు రక్షణ పొందలేదు కాబట్టి రక్షణ పొందడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు దేవుడు అతనికి ఇస్తున్నాడు, ఆయుష్ను దేవుడిస్తున్నాడు. ఆత్మహత్య చేసుకోకుండా దేవుడు పౌలును ఏర్పాటు చేసుకొని, పౌలు ఏమని మాట్లాడుతున్నాడంటే 28వ వచనంలో చూస్తే, అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పా. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచో పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను అనెను. అందుకు వారు,
ప్రభువైన యేసునందు విశ్వాసముంచుమో, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. దేవుడు ఎందుకు చెరసాల నాయకుడు ఆత్మహత్య చేసుకోకుండా దేవుడు ఆపాడంటే, అతడు రక్షణ పొందడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు. పౌలు అతనితో వెంటనే మాట్లాడుతున్నాడు. కొంచెం లేట్ చేసినట్లయితే అతడు ఆత్మహత్య చేసుకునేవాడు. ఇంకా తదుపరి రోజులు అతడు చూడలేకపోయేవాడు. దేవుడు ఎందుకు పౌలు గారి ద్వారా అతని జీవితంలో రక్షణ సువార్తను ప్రకటింపజేసి అతడు మరియు అతని యొక్క కుటుంబం, ఇంటి వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఫస్ట్ పాయింట్ కంక్లూడ్ చేస్తూ ఉన్నాను. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో నూతన సంవత్సరం ఎందుకు ఇస్తాడంటే, ఈ భూలోకములో ఎంతమంది అయితే రక్షణ పొందలేదో ఆ రక్షణ పొందని వారు రక్షణ పొందడానికి, మరియు రక్షణ పొంది పడిపోయిన వారు రక్షణలో స్థిరపడడానికి దేవుడు మనకి మరి ఒక అవకాశాన్ని, మరి ఒక సంవత్సరాన్ని, మరి ఒక నెలను, మరి ఒక రోజులను దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్ నేను కంక్లూడ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎంతమంది రక్షణ పొందలేదు, ఎంతమంది రక్షణ పొంది పాపములో పడిపోయారు, దేవుడు ఈ విషయాలన్నిటిని కూడా దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ పాయింట్లో 2 రిఫరెన్సెస్ జ్ఞాపకం చేశాను. అపోస్తుల కార్యములు 17:30. రెండవ రిఫరెన్స్ ఏమిటంటే అపోస్తుల కార్యములు గ్రంథము 16వ అధ్యాయము 27 నుంచి 34 వచ్చిన. రెండవదిగా చూస్తే, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో నూతన సంవత్సరాన్ని ఎందుకు ఇస్తాడంటే, ఎందుకు అతనికి నెలలు ఎందుకు ఇస్తాడంటే, ఎందుకు సంవత్సరాలు దేవుడు ఇస్తాడంటే, దేవుడు ఈ సంవత్సరములో కొన్ని పాఠాలు నేర్పించాలని ఆశిస్తాడు. దేవుడు మనకి ఇంకొక సంవత్సరం, ఇంకొక నెల దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడంటే, మనకి వచ్చే నెలలలో, వచ్చే సంవత్సరాలలో కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. కొన్ని పాఠాలు నేర్పించడానికి దేవుడు నూతన సంవత్సరాన్ని ఇస్తాడు. మనం పుట్టినరోజు అనుకోవచ్చు. పుట్టినరోజు సందర్భంగా మనం ప్రార్థన చేయించుకుంటాం. దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే, దేవుని యొక్క చిత్తం ఏమిటంటే, ఈ రాబోయే సంవత్సరంలో, రాబోయే నెలల్లో, రాబోయే రోజుల్లో కొన్ని పాఠాలు మనకి నేర్పిస్తాడు, లెసన్ నేర్పిస్తాడు. దేవుడు ఒక వ్యక్తికి ఒక లెసన్ నేర్పించాడు. దైవ గ్రంథంలో చూస్తే తప్పిపోయిన కుమారుడికి దేవుడు ఒక పాఠమును నేర్పించాడు. కొన్ని పాఠాలు నూతన సంవత్సరాల్లో దేవుడు మనకి నేర్పిస్తాడు. అంత మాత్రమే కాదు, కొన్ని పాఠాలు మన ద్వారా ఇతరులకు కూడా నేర్పిస్తాడు. ఇక్కడ 2 విషయాలు ఈ యొక్క సెకండ్ పాయింట్లో 2 సబ్ పాయింట్స్ మనకి కనపడుతున్నాయి. దేవుడు ఈ సంవత్సరములో కొన్ని పాఠాలు మనకి నేర్పిస్తాడు, నేర్పించడానికి ఆశిస్తాడు. మనందరం ఆలోచించాలి. మరి ఒక నూతన సంవత్సరం వచ్చింది, లేకపోతే పుట్టినరోజు సందర్భంగా 37 నుంచి 38కి వెళ్ళాం, 38 నుంచి 39కి వెళ్ళాం. అలాగూ మనం సంవత్సరం వెంబడి సంవత్సరం వస్తూ ఉండగా, అయ్యా దేవుడు మాకేదో కొన్ని పాఠాలు నేర్పించాలని ఆశిస్తున్నాడు, అందుకే దేవుడు మాకు నూతన సంవత్సరాన్ని ఇస్తున్నాడు అని మనం ఆలోచించాలి. ప్రతి ఒక్క రోజు కూడా దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తాడు, ఒక లెసన్ నేర్పిస్తాడు. కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తాడు, కొన్ని పాఠాలు మన ద్వారా ఇతరులకు కూడా నేర్పిస్తాడు. ఈ 2 రిఫరెన్సెస్ చూస్తే కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తాడు అని చెప్పాను. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడికి దేవుడు నేర్పించిన పాఠం ఏమిటి? దేవుడు ఎందుకు అతనికి మరణశిక్ష విధించలేదు? దేవుడు ఎందుకు అతన్ని ఇంకా దేవుడు బ్రతికించి తండ్రి దగ్గరికి తీసుకుని వచ్చాడు? చూద్దాం. దైవ గ్రంథంలో చూస్తే లూకాసు వార్తలో 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనాలు చూస్తే,
తప్పిపోయిన కుమారుడు మరియు పెద్ద కుమారుడు, తండ్రి, ఇక్కడ ముగ్గురు కనపడుతూ ఉన్నారు ఈ యొక్క అధ్యాయంలో. 11 నుంచి 32, 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనాల్లో తప్పిపోయిన కుమారునికి దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాడు, ఒక మంచి లెసన్ నేర్పించాడు. అయ్యా, నా తండ్రి ఇంట సమృద్ధి ఉన్నది, అసలు నేను ఎందుకు ఇక్కడ బాధపడాలి, నాకు ఆహారం లేకుండా ఎందుకు నేను ఉండాలి అని పాఠము నేర్చుకున్న తర్వాతే దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుడు ఒక లెసన్ నేర్పించాడు. చూద్దాం ఏం జరిగింది. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడును గాని ఎవడనూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఇక్కడ సంఘటన చూస్తే ప్రభువారు చెప్పిన మాటలు ఏమిటంటే, తండ్రి దగ్గర నుండి వచ్చే ఆస్తిని తీసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు కరువు వచ్చింది. కరువు రాగా చాలా ఇబ్బంది పడసాగాడు. వెంటనే వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరి అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాడు. ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు, ఇంత పెద్ద లెసన్ దేవుడు నేర్పించాలా? ఒకవేళ దేవుడు అతనికి మరణశిక్ష విధిస్తే చనిపోయేవాడు కదా. దేవుడు తిరిగి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి వద్దకు రావాలి. దేవుడు అతనికి మరణశిక్ష ఏం విధించలేదు. బుద్ధి వచ్చింది, తండ్రి దగ్గరికి వచ్చాడు. నా తండ్రి దగ్గర అనేక మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, అసలు నేను ఎందుకు యాతన పడాలి, ఎందుకు బాధపడాలి, ఎందుకు ఆహారం లేకుండా ఉండాలని తండ్రి వద్దకు తిరిగి దేవుడు ఒక లెసన్ నేర్పించాడు. దేవుడు మనకు కూడా ఇంకొక సంవత్సరములు, రాబోయే సంవత్సరాలు, రాబోయే నెలలు, రాబోయే రోజుల్లో దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో నూతన సంవత్సరం అనేది ఒక పాఠం, ఒక లెసన్స్ దేవుడు నేర్పిస్తాడు, మనకు నేర్పిస్తాడు. అయ్యో, పాపం చేయటం ద్వారా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, దూరదేశం వెళ్ళిపోయాడు, తండ్రి యొక్క ప్రేమ నుంచి దూరం అయిపోయి అనేకమైన ఇబ్బందులు గురై ఒక లెసన్ నేర్చుకొని, ఒక పాఠము నేర్చుకుని తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా నూతన సంవత్సరం అనేది ఒక లెసన్ లాంటిది. కాబట్టి మన యొక్క పుట్టినరోజు సందర్భాల్లో కూడా దేవుడు మనకు మరి ఒక సంవత్సరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే కొన్ని లెసన్స్ నేర్పించడానికి. ఒకవేళ మనం పాపములో, దోషములో, లోపములో పడిపోతే దేవుడు మనకు ఒక లెసన్ నేర్పిస్తాడు. అంత మాత్రమే కాదు, కొన్ని పాఠాలు మన ద్వారా ఇతరులకు కూడా నేర్పిస్తాడు. మనకు పాఠాలు నేర్పించడమే కాదు, మన జీవితం ఒక లెసన్ లాంటిది. మన జీవితం ద్వారా ఇతరులకు కూడా పాఠాలు నేర్పిస్తాడు. దేవుడు ఒక లెసన్ దావీదు ద్వారా ఇతరులకు కూడా దేవుడు నేర్పించాడు. దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా, నన్ను బ్రతికించు, సజీవుడనై నీ క్రియలను నేను వివరిస్తాను. చూద్దాం దైవ గ్రంథంలో కీర్తనలు 118లో
118, 17. కీర్తనలు 118, 17. ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూద్దాం. ఈ యొక్క మాట సెకండ్ పాయింట్ కంక్లూడ్ చేస్తూ ఉన్నాను. కీర్తనలు 118వ కీర్తన 17వ వచనం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించేదను. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించేదను. దేవుడు నాకు మరణశిక్ష విధించడు. ఎందుకంటే నా ద్వారా ఇతరులు పాఠాలు నేర్చుకోవాలి. నేను సజీవుడినై, నేను చావను, సజీవుడినై ఏం చేస్తానంటే యెహోవా క్రియలను వివరించేదను. ఐ షల్ నాట్ డై బట్ లివ్ అండ్ డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క క్రియలు మనం వివరిస్తున్నామా? మన కుటుంబ సభ్యులకు వివరిస్తున్నామా? మన సంఘ సభ్యులకు వివరిస్తున్నామా? దేవుని యొక్క క్రియలు, యెహోవా క్రియలను వివరించేదను. అందువలన పాఠాలు నేర్పించడానికి దేవుడు నూతన సంవత్సరాన్ని దేవుడు మనకిస్తాడు. అర్థం చేసుకోవాలి, దేవుడు ఎందుకు మన జీవితాన్ని పొడిగిస్తున్నాడు, ఎందుకు మన జీవితాల్లో మరి ఒక రోజును దేవుడిచ్చాడు, ఎందుకు మన జీవితంలో మరి ఒక నెల దేవుడిస్తున్నాడు, ఎందుకు మన జీవితంలో మరి ఒక సంవత్సరం దేవుడిస్తున్నాడు, ఎందుకు మన ఆయుష్ను పెంచుతున్నాడంటే, ఈ భూలోకంలో ఎంతమంది అయితే రక్షణ పొందలేదో వారు రక్షణ పొందడానికి, రక్షణ పొంది ఒకవేళ పాపములో పడిపోతే ఆ యొక్క రక్షణలో స్థిరపడడానికి, ఆ పాపం నుంచి బయటపడడానికి దేవుడు మరి ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. రెండవదిగా చూస్తే దేవుడు ఈ సంవత్సరంలో కొన్ని పాఠాలు నేర్పించడానికి ఆయన ఆశిస్తున్నాడు, నేర్పించాలని ఆశిస్తాడు. మన ద్వారా ఇతరులకు పాఠాలు నేర్పిస్తాడు. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. కాబట్టి దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన. థర్డ్ పాయింట్లోనికి వెళుతూ ఉన్నాం. మూడవ అంశం ఏమిటంటే, మూడవ పాయింట్, థర్డ్ పాయింట్ చూస్తే, నూతన సంవత్సరం అనేది దేవుడు మనకిచ్చే దయా కిరీటం. రాజుగారి తల మీద ఎలా రాజకిరీటము పెట్టి పట్టాభిషేకం చేసి అభిషేకిస్తారో, అలాగే దేవుడు నూతన సంవత్సరం అనే దయా కిరీటమును మన తలల మీద ధరింపజేస్తాడు. చాలా మంచి వర్డ్ అన్నమాట ఇది. బైబిల్ గ్రంథంలో రాజుగారి తల మీద ఎలా రాజు కిరీటము పెట్టి పట్టాభిషేకం చేసి అభిషేకిస్తారో, అలాగే దేవుడు కూడా మనకు నూతన సంవత్సరం అనే దయా కిరీటమును మన తలల మీద ధరింపజేస్తాడు. ఈ సంవత్సరం కూడా బ్రతుకయ్యా, ఈ సంవత్సరం కూడా బ్రతుకు, సజీవుడై యెహోవా క్రియలు వివరించు, ఈ సంవత్సరం కూడా బ్రతుకొని ఆయుష్ను దేవుడు మనకిస్తాడు. కీర్తనలు 65:11 చూస్తే, యు క్రౌన్ ద ఇయర్ విత్ యువర్ గుడ్నెస్ అండ్ యువర్ పాత్స్ డ్రిప్ విత్ అబండెన్స్. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఈ సంవత్సరం మనం చక్కగా ఉపయోగించుకోవాలి. దేవునికి మహిమ వచ్చేటట్లుగా, మనకు ఆశీర్వాదాలకు ప్రయోజనకరముగా ఉండేటట్లుగా మన ఆయుష్కాలాన్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రేమించే తండ్రి, పరలోక తండ్రి, ఎదురై ఆహ్వానించే తండ్రి, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వోన్నతుడవైన తండ్రి. ప్రేమించే తండ్రి, పరలోక తండ్రి, ఎదురై ఆహ్వానించే తండ్రి, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వోన్నతుడవైన తండ్రి.
ఉండినప్పుడే కుమారుని చూచి పరుగున వెళ్ళిన ప్రేమగల తండ్రి. దూరముగా ఉండినప్పుడే కుమారుని చూచి పరుగున వెళ్ళిన ప్రేమగల తండ్రి. సరిపోయిన వస్త్రమును దేవా ఉంగరమును తొడిగించావు. సరిపోయిన వస్త్రమును దేవా ఉంగరమును తొడిగించావు. ప్రేమించే తండ్రి పరలోక తండ్రి ఎదురై ఆహ్వానించే తండ్రి. సర్వాధికారి సర్వాంతర్యామి సర్వోన్నతుడవైన తండ్రి. ఇంటిలోకి రాని కుమారుని కొరకై వెలుపలకొచ్చిన ప్రేమగల తండ్రి. ఇంటిలోకి రాని కుమారుని కొరకై వెలుపలకొచ్చిన ప్రేమగల తండ్రి. బ్రతిమాలి వేడుకున్నావు దేవా నావన్నీయు నీవి అన్నావు. బ్రతిమాలి వేడుకున్నావు దేవా నావన్నీయు నీవి అన్నావు. ప్రేమించే తండ్రి పరలోక తండ్రి ఎదురై ఆహ్వానించే తండ్రి. సర్వాధికారి సర్వాంతర్యామి సర్వోన్నతుడవైన తండ్రి. ప్రేమించే తండ్రి పరలోక తండ్రి ఎదురై ఆహ్వానించే తండ్రి. సర్వాధికారి సర్వాంతర్యామి సర్వోన్నతుడవైన తండ్రి.